15వ భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఎన్డీఏ కూటమిలో సంబరాలు మొదలవగా నైతిక విజయం తమదే అంటోంది కాంగ్రెస్. అనుకున్నట్లే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. 152 ఓట్ల తేడాతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై సిపి రాధాకృష్ణన్ గెలిచారు. సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న 427 ఎంపీలు సిపి రాధాకృష్ణన్ కు ఓటేయగా మరో 25 ఓట్లు అదనంగా వచ్చాయి. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri CP Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri CP Radhakrishnan was greater than the requisite quota for the Vice Presidential Election 2025, hereby declare that Shri CP Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Balkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. మొత్తం 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13 మంది ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. బీజేడీ, బీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ ఎంపీలతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎంపీ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసతిలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. 7:30 గంటలకు ఫలితాలు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ మొదటి ఓటు వేశారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇండి కూటమి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గే, సోనియా తదితరులు ఓటేశారు.